వాక్యం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 45 అధ్యాయము 11 వచనం. ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యాన్ని కోరినవాడు, అతనికి నమస్కరించుము. కాబట్టి మన దేవునికి ఎన్నో పేర్లు ఉన్నాయి. మహాగణుడని, మహోన్నతుడని, పరిశుద్ధుడని, నిత్య నివాసి అనే పేర్లు ఉన్నాయి. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయంలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడో తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూసి ఆయన్ని పూజించవచ్చాము అని రాయబడుతూ వచ్చింది. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే రాజుల రాజు, ప్రభువుల ప్రభు అని రాయబడుతూ వచ్చిందనమాట. కాబట్టి మన ప్రభు ఇతడు ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరినవాడు. కాబట్టి మన దేవుడు రాజు, రారాజు. కాబట్టి మనము ఆయనకి చూడండి 9వ వచనం, నీ దయనొందిన స్త్రీల్లో రాజకుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నారు. కాబట్టి దేవుని దయ కొరకు, దేవుని కృప కొరకు, దేవుని కనికరము కొరకు, దేవుని సహాయము కొరకు కనిపెట్టేవారు భేదవాళ్ళే కాదు, ధనవంతులు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఏమని చెప్తుందో, నీ దయనొందిన స్త్రీలో రాజకుమార్తెలున్నారు, రాణి ఓపీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచుచున్నారు. కాబట్టి దేవుని దయ రాణి కుమార్తెలు, రాజులు కోరుకునేవారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని దయ వలన మనకు ఆరోగ్యం దొరుకుతుంది, దేవుని దయ వలన మనకు ఆయుష్ దొరుకుతుంది,